నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపేటలో ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్త విజయ్ ప్రతాప్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా బీసీ వెల్ఫేర్ బాలల గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో అనేక అవకతవకలు గుర్తించిన ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి పాఠశాల భోజన సదుపాయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారానికి నిజం చెప్పు, నిమిషాల మీద ఇంటికి పోతావు. నిజం చెప్పు బాబు. మార్చి అయితే ఏప్రిల్ అయితే మీ అందరూ ఇదే పని. సార్ అంతే, నువ్వు అంతే, నేను వచ్చి చూసుకుంటా. ఇంకా మనుషులు పెట్టి ఎన్ని గుట్లు ఇస్తా ఉన్నారు వారానికి? నిజం చెప్పండి దయవుంచి. ఏం పేరు నీ పేరు? దుర్గారావు గారు. నిజం చెప్పండి, ఎన్ని ఇస్తా ఉన్నావు గుడ్లు? మనకేముంది మెనూలో? ఎవ్రీడే ఉందా? మధ్యాహ్నం పెరుగుందా? ఏ రోజు ఇచ్చినామా పెరుగు? మనం పెరుగు ఎందుకు ఇచ్చినారు ఇక్కడ? లేదు బాబు, ఎప్పుడో దాతనాథన్ కాలంలో మానేశారు పెరుగు. ఎవరి కోసం చదవడం? టూ టైమ్స్ అంట పెట్టుకోవాలి. లేక సమాచారం పడతాను. నిజం చెప్తావు. అన్ని మాట్లాడుకుని కనుక్కోవాలి సార్. ఆదివారం ఒక పూట పెడతాడా? 2 ముక్కలు 3 ముక్కలు. మంగళవారం సాయంత్రం చికెన్ ఇంతవరకు పెట్టింది లేదు. గుడ్లు ఎన్ని ఇస్తా ఉన్నావు వారానికి? నిజం చెప్పు. నిమిషాల మీద ఇంటికి పోతావు. నిజం చెప్పు బాబు. మార్చి అయితే ఏప్రిల్ అయితే మీ అందరూ ఇదే పని. సార్ అంతే, నువ్వు అంతే, నేను వచ్చి చూసుకుంటా. ఇంకా మనుషులు పెట్టి ఎన్ని గుట్లు ఇస్తా ఉన్నారు వారానికి? నిజం చెప్పండి దయవుంచి. ఏం పేరు నీ పేరు? దుర్గారావు గారు. నిజం చెప్పండి, ఎన్ని ఇస్తా ఉన్నావు గుడ్లు? మనకేముంది మెనూలో? ఎవ్రీడే ఉందా? మధ్యాహ్నం పెరుగుందా? ఏ రోజు ఇచ్చినామా పెరుగు? మనం పెరుగు ఎందుకు ఇచ్చినారు ఇక్కడ? లేదు బాబు, ఎప్పుడో దాతనాథన్ కాలంలో మానేశారు పెరుగు. సమస్యలన్నిటిపై ఫుడ్ కమిషన్ చైర్మన్ కఠినంగా వ్యవహరిస్తుందని, ప్రతి ఒక్కరిని అమరావతికి పిలిచి సంజాయిషి కోరడమే కాకుండా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ అధికారులకు తగిన సూచనలు చేశారు. అలాగే పిల్లల తల్లిదండ్రులు చేస్తున్న ఫిర్యాదులు, పిల్లలు చెప్పిన సమస్యలను పాఠశాల అధికారులతో మాట్లాడి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థుల భోజన మెనూలో పిల్లలు చేసిన ఫిర్యాదులను స్వీకరించిన ఆయన హాస్టల్ వార్డెన్ దుర్గారావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.